హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడైతే మనం కోటప్పకొండ తిరణాలు వెళ్ళేసి అక్కడ దర్శనం చేసుకొని అక్కడ పెద్ద పెద్ద ప్రభలు అవన్నీ అయితే మనం ఎంజాయ్ అయితే చేయబోతున్నాము. లెట్స్ గో. మొత్తానికైతే మనం బండి అయితే ఎక్కేసాము. ఇక్కడ నుంచి మనం పిడుగురాలు వెళ్ళి అక్కడ నుంచి నర్సాపేట వెళ్ళి అక్కడ నుంచి అయితే మనం కోటప్పకొండ అయితే వెళ్ళాలి. ఓకే, వెళ్ళిపోదాము. ఈ రోడ్ అన్ని స్కిప్ చేసుకుంటే అయితే మనం అయితే కోటప్పకొండకి వెళ్ళాలంటే మా ఊరు సైడ్ అనమాట అయితే ఉండాలి. చాలా తక్కువగా ఉంది. ఫస్ట్ అయితే ఈ ఊర్లో మేము గాలి పెట్టించుకునేసి అయితే బయలుదేరతాము. చూడండి, ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడైతే మా బైక్లో గాలి చాలా తక్కువగా ఉంది. ఇక్కడ నుంచి గాలి అయితే పెట్టేసుకొని అయితే ఇంకా వెళ్ళిపోతాము. ఫైనల్గా ఫుల్గా అయితే గాలి అయితే పెట్టేశాము. ఇంకా మేమైతే బయలుదేరుతున్నాం అనమాట. ఫస్ట్ అయితే మనం పిడుగురాళ్ళు అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నుంచి ఇంకా పిడుగురాళ్ళకి ఒక 15 కిలోమీటర్స్ అయితే అలా ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే హైవే ఎక్కాలి. హైవే దాటగానే ఒక 7 కిలోమీటర్స్లో పిడుగురాలు ఉంటుంది, అక్కడికైతే వెళ్ళాలి. పిడుగురాల నుంచి నర్సాపేట అయితే వెళ్ళాలి. అక్కడికి ఒక 35-40 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నుంచి ఇంకా కోటప్పకొండ అనమాట. ఒక 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ అలా ఉంటుందన్నమాట. మొత్తం ఇక్కడ నుంచి మా ఊరు నుంచి ఒక 60 కిలోమీటర్స్ ఉంటుంది. 60 కిలోమీటర్లు అయితే ఊరైతే ఉంటుందన్నమాట. అవన్నీ దాటేసుకొని అయితే వెళ్ళిపోదాము. మధ్య మధ్యలో అవన్నీ స్కిప్ చేసుకుంటూ రోడ్ అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడైతే చూశారు కదా, ఇదంతా హైవే అనమాట. చెన్నై టు హైదరాబాద్ హైవే అనమాట. ఈ మొత్తం తిరుపతి ఆ రూట్లో వెళ్ళాల్సిందంట ఇటు లెఫ్ట్లో, హైదరాబాద్ ఏమో ఇట్లా రైట్లో వెళ్తుంది అనమాట. ఇక్కడ నుంచి మనం అయితే స్టార్ట్ అయిపోదాము జర్నీ. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అయితే మేమైతే బాగా ఎంజాయ్ చేసాము కోటప్పకొండ అనమాట. ఓకే, ఇక్కడ నుంచి అయితే హైవే అయితే ఎక్కేసాము. స్టార్ట్ అయితే అయిపోదాము. ఓకే, లెట్స్ గో. ఆల్మోస్ట్ మనం పిడుగురాల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి చాలా దగ్గరగా ఉంటుంది సిటీ. ఫస్ట్ అయితే మన బైక్లో పెట్రోల్ కొట్టేసుకుని అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నుంచి ఫస్ట్ అయితే మనం పెట్రోల్ బంక్కి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడే పక్కన లెఫ్ట్లో పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది. చూడండి, ఫస్ట్ అయితే మనం పెట్రోల్ కొట్టేసుకొని మొత్తం అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే వచ్చేటప్పుడు అన్ని ట్రాఫిక్కి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము, ఎక్కడ దొరుకుతుంది అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ పెట్రోల్ అయితే కొట్టేసుకొని మనం కోటప్పకొండ డైరెక్ట్గా అయితే వెళ్ళిపోదాము. ఇదంతా పిడుగురాల ఎంట్రీ అనమాట. ఇది కూడా పెద్ద సిటీయే. ఈ సిటీ నుంచి మనం నర్సాపేట సిటీకి అయితే వెళ్ళాలి. ఒక 40 కిలోమీటర్స్ ఉంటుందని చెప్పాను కదా నేను. ఆ 40 కిలోమీటర్స్ దాటుకుంటూ అయితే ఇప్పుడైతే వెళ్ళిపోవాలి. ఇదంతా మెయిన్ సెంటర్ అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది పిడుగురాల సిటీ. ఇది కూడా ఇప్పుడైతే అప్డేట్ అవుతూ ఉంది. ఇక్కడ నుంచి అయితే మనం హైవే అయితే ఎక్కేసి ముందుకైతే వెళ్ళి హైవే అయితే ఎక్కాలి. చెన్నై నుంచి హైదరాబాద్ అయితే హైవే ఉంటుంది. ఆ తిరుపతి మొత్తం హైవే అనమాట. అదైతే వెళ్ళేసి మనం ముందుకైతే వెళ్ళిపోవాలి. ఇదంతా పిడుగురాల సర్కిల్ అనమాట. ఇగో చూడండి, ఆల్మోస్ట్ మనం ముందుకైతే వచ్చేసాం. ఇక్కడ బ్రిడ్జి ఉంటుంది. బ్రిడ్జి దిగ్గానే కొండమూడు అనే ఏరియా వస్తుంది. కొండమూడు నుంచి మనం రైట్కి అయితే తీసుకోవాలి. ఇదిగో చూశారు కదా, ఆ రైట్కి అయితే తీసేసుకొని మనం నర్సాపేట వైపు అయితే వెళ్ళాలి. మనం స్ట్రైట్కి వెళ్తే గుంటూరు అయితే వెళ్తుంది అనమాట. మనం రైట్ అయితే తీసుకోవాలి. ఇదంతా అవుట్కట్స్ రోడ్ అనమాట. హైవే వేశారు, సిటీ ఇబ్బంది అవుతుందని అవుట్కట్స్లో వేశారు. ఈ మధ్య మొత్తం అంతా వేస్తున్నారనమాట. ఇదిగో చూడండి, ఇదంతా చెన్నై హైవే. ఇది మొత్తం అద్దంకి, చెన్నై, తిరుపతి కూడా వెళ్ళాలన్నా సరే ఇటే అనమాట. ఇక్కడ నుంచి మనం రైట్కి అయితే వెళ్ళాలి. అటు లెఫ్ట్కి అయితే వెళ్తే గుంటూరు సిటీ అయితే వస్తుంది. మనం లెఫ్ట్కి అయితే వెళ్ళిపోవాలి. ఓకే, లెట్స్ గో. నుంచి మనం 15 కిలోమీటర్ వెళ్ళగానే నర్సాపేట అయితే చూపిస్తూ ఉందన్నమాట. నర్సాపేట లెఫ్ట్ అయితే తీసుకోవాలి. స్ట్రైట్ అయితే చెన్నై హైవే అనమాట. చెన్నై అయితే వెళ్ళిపోతుంది. ఇది ఒక్కటి ఇక్కడ హైవే దగ్గర కట్ అవ్వాలన్నమాట. చూశారు కదా, ఇక్కడ పెద్ద కాలువలు ఉంటాయి రెండు. ఇక్కడ నుంచి లెఫ్ట్ అయితే వెళ్ళాలి. ఇదిగో చూడండి, నర్సాపేట అని కనిపిస్తుంది కదా, లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ఆ స్ట్రైట్కి వెళ్తే తిరుపతి రోడ్ అనమాట. చెన్నై హైవే మొత్తం అది వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మనం నర్సాపేట ఒక 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఒక 20 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇవన్నీ మనం దాటేసుకొని స్కిప్ చేసుకుంటూ అయితే పేట అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ పేటలోనే మహాశివరాత్రి అసలు ఫుల్గా చేస్తున్నారనమాట. తిరునాళ్ళ ఫస్ట్ ఇక్కడ పేటలోనే అక్కడ అనిపించింది. ఆ మెయిన్ రోడ్లో మాకు పెద్ద ట్రాఫిక్, ఆ తిరునాళ్ళ సంబరాలు అన్నీ అయితే కనిపించాయి. ఫస్ట్ అయితే అక్కడికైతే వెళ్ళిపోదాము. ఇదంతా చూడండి, ఇదంతా పేట ఎంట్రన్స్ అనమాట. నేనైతే రోడ్ అయితే స్కిప్ చేశాను. ఈ 7 హోటల్ అయితే రీసెంట్గా కట్టారు. ఇక్కడ నుంచి మనం పేట అయితే ఎంట్రన్స్ అయితే అయిపోదాము.
కొంచెం మనం పల్నాడు బస్ స్టాండ్ నుంచి ముందుకు రాగానే చూడండి, ఇదంతా శివుడు బొమ్మ అనమాట. ఈ ఏరియా నుంచి బాగా చేస్తూ ఉన్నారు. ఇదంతా చూడండి, అంతా అలంకరించారు. శివుడు బొమ్మ బాగుంటుంది ఆ ఏరియాలో. ఇదంతా పెద్ద తిరణాల్లాగా అయిపోయింది అనమాట. పెద్ద ట్రాఫిక్ అన్నీ ముందుకెళ్తే చాలా అంటే చాలా ట్రాఫిక్గా ఉంది. ఇదిగో చూడండి, మొత్తం తిరణాల్లాగా బొమ్మలు అవి ఇవి పెట్టారు. మీరు లెఫ్ట్లో గమనించినట్టయితే చూడండి, మొత్తం చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ నుంచి మనం రైట్ అయితే తీసుకోవాలి. బ్రిడ్జి వస్తుంది బస్ స్టాండ్ వెళ్ళే రూట్లో, అటైతే వెళ్ళిపోవాలి. స్ట్రైట్కి వెళ్ళామంటే మనకి గుంటూరు రోడ్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి స్ట్రైట్ అయితే వెళ్ళకూడదు. ఇక్కడ సిగ్నల్స్ అయితే ఉంటాయి. సిగ్నల్స్లో లెఫ్ట్లో సత్తెనపల్లి, స్ట్రైట్గా ఏమో గుంటూరు. మనం రైట్కి అయితే ఆ కోటప్పకొండ రూట్ అయితే వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. చూడండి, ఇక్కడ నుంచి మేము రైట్ అయితే తీసుకుంటాము. చూసారా, ఇక్కడ నుంచి రైట్ అయితే తీసుకోవాలన్నమాట. తీసేసుకొని ఆ బ్రిడ్జి అయితే ఎక్కేసి మనం స్ట్రైట్గా వెళ్తే కోటప్పకొండ అయితే వస్తూ ఉందన్నమాట. ఓకే, వెళ్ళిపోదాం. ఇక్కడ కొండలు ఉన్నాయి చూసారా. ఆల్మోస్ట్ అయితే మనం కోటప్పకొండకు అయితే వచ్చేసాము. ఆ కొండల్లోనే ఉంటాడు దేవుడు. అదంతా ఘాట్ రోడ్ వేసి ఇప్పుడైతే బాగానే చేశారు మొత్తము. నెక్స్ట్ అయితే మనం ఎక్కేద్దాము. ఇక్కడ నుంచి మనం చిన్నగా మూమెంట్ అయితే తీసుకుంటే కోటప్పకొండ అయితే వెళ్ళిపోతాము. ఈ కొండలోనే ఉంటుందన్నమాట. కాకపోతే మీకు ఇంకొంచెం ముందుకెళ్తే కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా చూడండి, పార్కింగ్ ఏరియా. పెద్ద ఫుల్ క్రౌడ్ వస్తుందని చెప్పేసి అంత పార్కింగ్ అయితే పెట్టారు. చాలా అంటే చాలా ఫుల్ క్రౌడ్ ఉంది. ఇప్పుడు మీకు చూపిస్తుంది చాలా చాలా తక్కువ. నైట్ అయితే చాలా అంటే చాలా బీభత్సంగా వస్తారు. ఫస్ట్ అయితే ఇదిగో చూడండి, ఇదంతా బాగా కట్టారనమాట. శివుడు పార్వతి విగ్రహం మీకు అక్కడికి వెళ్తే చాలా పెద్దగా కనిపిస్తుంది. కాలువ పక్కన చాలా అంటే చాలా పెద్దగా ఉంటుందన్నమాట. అసలు ఇదంతా రోడ్లన్నీ బ్లాక్ చేశారు. ఇక్కడ నుంచి మనం ఆ రైట్ తీసుకోకుండా స్ట్రైట్గా అయితే మట్టి రోడ్ నుంచి అయితే వెళ్ళిపోవాలి. ఎందుకంటే చాలా క్రౌడ్ ఉందని చెప్పేసి ఈ తిరునాళ్ళకి ఇలా అయితే అరేంజ్ చేశారనమాట. చూడండి, కాలువ అయితే ఫుల్గా వస్తుంది. ఇందులో మొత్తం మనం స్విమ్మింగ్ చేయొచ్చు, మొత్తం స్నానాలు అయితే చేయొచ్చు అనమాట. చూడండి, అంతా మట్టి రోడ్లో పెట్టేశారు. మీరు ట్రాఫిక్ గాను చూసుకుంటే ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. చూడండి, చాలా అంటే చాలా పెద్ద ట్రాఫిక్ అనమాట. ఈ మట్టి రోడ్లోంచి మనం అటు సైడ్ వెళ్ళాలంటే ఆ మళ్ళీ మెయిన్ రోడ్కి అటు అయితే వెళ్ళిపోవాలన్నమాట. మొత్తం ఫుల్ ట్రాఫిక్. మనం ఇక్కడ నుంచి మొత్తం క్రౌడ్ అవి చూసుకుంటా మనం స్టెప్స్ మీద మెట్ల మీద ఎక్కేసి మనం కొండ మీదకి అయితే చూసేద్దాము. చూసారు, అంతా గుడి అనమాట. అవన్నీ మనం మెట్లయితే మీకు దగ్గరికి వెళ్ళి క్లియర్గా చూపిస్తాను. ఫుల్ అంటే ఫుల్ జనం వచ్చారు. అసలుకి మామూలుగా లేదు. ఇసుకేస్తే రాలరనమాట. చూడండి, అక్కడ బైకులు, కార్లు అవి ఎన్ని అయితే ఉన్నాయో. నైట్ అయితే ఇంకా ఉంటాయి. నైట్ అయితే లైటింగ్, ప్రభలు అయితే ఇంకా చాలా ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం దర్శనం కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ అయితే నైట్ మనం ప్రభల దగ్గరికి అయితే వెళ్ళిపోదాము, ఎంజాయ్ అయితే చేద్దాము. ఇక్కడ చూడండి, మొత్తము మేమైతే ఒక బైక్ అయితే ఒక పార్కింగ్ చోట అయితే పార్క్ అయితే చేసేసి నడిచి అయితే వేస్తున్నాము. చూడండి, మొత్తం వెనక ముందు మొత్తం జనాలే. మొత్తం ఏది కావాలన్నా ఫ్రీగా ఇస్తానమాట. అంటే సహాయం చేస్తూ ఉన్నాను అనమాట. అన్నదానమైనా, వాటర్ అయినా, బటర్ మిల్క్ అయినా, ఏదైనా సరే ఫుల్ క్రౌడ్తో మొత్తం తిరణాల షాప్స్ అవి ఇవి మొత్తం అయితే ఉన్నాయి. ఇప్పుడు చూపించేది మీకు కొంచెం మంది క్రౌడ్నే. నైట్ అయితే అసలుకి మీకు ఇసుకైతే అసలు రాలరనమాట. అంత పెద్ద క్రౌడ్ అయితే ఉంది. ఫస్ట్ అయితే మనం ఆ స్టెప్స్ మీద ఎక్కేసుకుంటా పైకి అయితే వెళ్ళిపోదాము. ఎందుకంటే ఘాట్ రోడ్ కూడా ఉంది. మేము స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోదాము అని మొక్కున్నాం కాబట్టి ఫస్ట్ అయితే అటైతే వెళ్ళిపోదాము. కొంచెం ముందు అయితే అన్నదానం అయితే మేము చేసామన్నమాట. అన్నదానం అక్కడ పెడతా ఉన్నారు. అదైతే తినేసి మేమైతే స్టార్ట్ అయితే ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే మీరు బుల్లెట్ బండికి మొత్తం బాగా డిజైన్ చేశారు. చిన్న ప్రభ ఒక 8 అడుగులు 10 అడుగులు అలా ఉంటుంది. చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు. చూడండి, చాలా అంటే చాలా పెద్దది. పర్లేదు, మీకు రియల్గా చూస్తే ఆ ఫీల్ అయితే ఉంటుంది, వేరే ఉంటుంది. ఇక్కడ నుంచి మరి ఎక్కడి నుంచి వేసుకొచ్చాడో తెలియదు అదంతా. ఇక చూడండి, క్రౌడ్ అయితే పెరిగిపోయింది. ఇంకా మేము అన్నదానం చేసి వచ్చేలోపు క్రౌడ్ అయితే పెరిగిపోయిందనమాట. ఫుల్ క్రౌడ్, మామూలు క్రౌడ్ కాదు. ఎంత చెరుకులు అవి అయితే అమ్ముతూ ఉన్నారు. ఇక్కడ నుంచి మేము ఒక పుచ్చ మొక్క అయితే తీసేసుకొని తినుకుంటూ అయితే వెళ్ళిపోయాము. ఇదిగో చూడండి, ఇక్కడ ఆర్చి కనిపిస్తుంది కదా. ఈ రోడ్డు మీద ఈ ఆర్చి అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ ఆర్చిలోంచి ముందుకెళ్ళాలన్నమాట. ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే మనం ఆ మెట్ల దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ చూడండి, ఇక్కడ చిన్న చిన్న వాళ్ళు ప్రభలు అవి అయితే చాలా బాగా కట్టారు. ఇక్కడ కొంచెం క్రౌడ్ ఉంది. మేము దర్శనం చేసుకొని కిందకు వచ్చాక మాత్రం చాలా అంటే చాలా హెవీగా ఉంది. అసలు మామూలుగా లేదు, ఫుల్ క్రౌడ్ అనమాట. అసలు లక్షల్లోనైతే మీరు లెక్కేసుకోవాలి ఆ క్రౌడ్. నాకు తెలిసి ఇది మన
ఏపీలో టీఎస్లో అసలు కాదు, ఇండియా వైజ్ చూసుకుంటే టాప్ 10లో ఒక తిరునాళ్ళు అనమాట. ఈ జెయింట్ రివీల్స్ అవి ఉన్నాయి కదా, వచ్చేటప్పుడు ఇంకా చూపిస్తాను. ఇంకా లైటింగ్తో బాగా డిజైన్ చేశారు ఇవన్నీ. ఇది చాలా అంటే చాలా పెద్దది, మీ ఫోన్లో చాలా చిన్న కనిపిస్తూ ఉందేమో, చాలా అంటే చాలా హైట్ ఉంది. చూసారా, స్తంభానికి హాఫే ఉంది, ఇంకొక హాఫ్ పైన ఉందన్నమాట. ఇక్కడ కొలంబోస్, జెయింట్ రివీల్స్, బ్రేక్ డ్యాన్సులు అవి ఇవి మొత్తం అయితే తిరునాళ్ళు పెట్టారు. జెయింట్ రివీల్ చూడండి 2-3 అయితే ఉన్నాయి పెద్ద పెద్దవి. క్రౌడ్ చూడండి అసలు ఎంత ఉందో క్రౌడు. ఇప్పుడైతే మనం చూసారా కొండ ఉంది కదా, అక్కడికైతే ఎక్కబోతున్నాం అనమాట. దాదాపు మొత్తం ఒక 900-1000 మెట్లు అయితే ఉన్నాయి. మేము వచ్చేటప్పుడు కూడా అక్కడ నుంచే వచ్చేసాం అనమాట, స్టెప్స్ మీద నుంచే. మీకు మొత్తం చూపిస్తాను, వెళ్ళేది వచ్చేది మొత్తం అయితే చూపిస్తాను. ఎంత క్రౌడ్ ఉందో మీకే తెలుస్తుంది అనమాట. చాలా అంటే చాలా పెద్దది. ఇక్కడ జెయింట్ రివీల్లు, బ్రేక్ డ్యాన్స్ అండ్ కొలంబోస్ చాలా ఉన్నాయి. ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్గా ఉంది. ఇక్కడ ఏదో చూడండి అసలు ఇది దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మొత్తం స్టెప్స్ ఎక్కి మరి మొత్తం నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. చూడండి ఎంత క్రౌడ్ ఉందో, మొత్తం పెద్ద పెద్ద క్రౌడ్, పెద్ద పెద్ద జెయింట్ రివీల్స్ చాలా అంటే చాలా ఉన్నాయండి ఇక్కడ. చూసారు కదా, ఇక్కడ నుంచి మనం రైట్కి తీసుకోవాలి. చూడండి ఎంత పెద్ద క్రౌడ్ ఉందంటే అసలు మామూలుగా లేదు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తుంటే ఇంకా క్రౌడ్. స్టెప్స్ మీద చాలా అంటే చాలా జాగ్రత్తగా ఎక్కాలి, ఎందుకంటే కొంచెం చిన్న మిస్టేక్ అయినా మొత్తం వెనకైతే పడిపోతాము. ఇక్కడ నుంచి ఈ ఆర్చీలోంచి అయితే మనం స్టెప్స్లోకి అయితే మూవ్ అవ్వాలన్నమాట. చూడండి వచ్చే వాళ్ళు వస్తూ ఉన్నారు, పోయే వాళ్ళు అయితే పోతూ ఉన్నారు అనమాట. ఆ ఘాట్ రోడ్ కూడా ఉందని చెప్పాను కదా, కానీ దేని వాళ్ళు దానికే ఉన్నారు. అడ్డే వాళ్ళు అటు ఉన్నారు, ఇటు వెళ్ళే వాళ్ళు అయితే ఇటు ఉన్నారు అనమాట. చూడండి ఇదంతా మనం దాటేసుకొని దాదాపు ఒక 900 మెట్లు అయితే మనం ఎక్కాలి. ఫస్ట్ అయితే ఇక్కడ చెప్పులు అయితే ఇచ్చేసి అయితే మనం స్టార్ట్ అయితే వెళ్ళిపోదాము. చూడండి ఇక్కడ నుంచి అసలు మీరు జనం అయితే గమనిస్తూ ఉంటే చూడండి ఎంత పెద్ద క్రౌడు ఏంటి, అసలు వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు, పోయే వాళ్ళు పోతూ ఉన్నారు అన్నమాట. అసలు మామూలుగా లేదు ఇక్కడ. ఫస్ట్ అయితే మనం ఇక్కడ మెట్ల పూజ నుంచి అయితే స్టార్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోదాము. అందరు మొక్కున్న వాళ్ళు ఫస్ట్ ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి దేవుడు మొక్కేసి అయితే మనం మెట్లు అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారనమాట. ఇదంతా మెట్ల పూజ అనమాట, స్టార్టింగ్లో ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక ద్వారం ఉంటుంది, ఆ ద్వారంలోంచి అయితే మనం ఎంట్రీ అయితే అవ్వాలన్నమాట. ఇక్కడ నుంచి మనం ద్వారంలోంచి అయితే ఎంట్రీ అయితే అయిపోయి ఇంకా స్టెప్స్ అయితే మనం ఎక్కేద్దాం అనమాట. ఇక్కడ నుంచే మెట్లు అయితే ఎక్కాలి. మొత్తం కౌంటింగ్ అయితే మొత్తం నీకు చూపిస్తాను, మీరైతే నమ్మరు. కనీసం 900-1000 మెట్లు అయితే ఉంటాయి. నేను మొత్తం వీడియో కూడా తీశాను మీకు చూపించడం కోసం. చూడండి ఖచ్చితంగా అయితే మీరు ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు అనమాట. చూడండి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి మొత్తము ఆ ద్వారంలోంచి అయితే ఎంట్రీ అయిపోవాలి. క్రౌడ్ చూశారు కదా మీరే, కింద చూడండి ఎంతమంది ఉన్నారు, పైన ఇంకా డబుల్ అయితే ఉన్నారు అనమాట. కనీసం కొన్ని లక్షల మంది అయితే వచ్చారు. ఇక్కడ నుంచి అయితే ఎంట్రీ అయితే ఉంటుంది. ఇదంతా చూసుకుంటూ అయితే మనం వెళ్ళిపోదాం అనమాట. ఇదంతా ద్వారము. చూడండి ఎంతమంది ఎక్కుతున్నారో, అసలు మామూలుగా లేదు క్రౌడ్. ఇదంతా స్టార్టింగ్ స్టేజ్ అనమాట. ఆ కొండ మీద అయితే దేవుని మనం దర్శనం చేసుకోవాలి. మొత్తానికైతే మనం పైకి అయితే వెళ్ళిపోదాము. మీరు క్రౌడ్ కనుక చూసుకుంటే అసలుకి చివరి దాకా అయితే ఉన్నారు. ఇదంతా మళ్ళీ బ్యాక్ అయితే చూడండి, మళ్ళీ ఫ్రంట్ అయితే చూడండి. ఇది మొత్తము మేము మా బ్రదర్స్ అయితే మొత్తం మొక్కొని మరీ అయితే ఎక్కేసాము. మొత్తము చూడండి ఎంత పెద్ద క్రౌడ్ ఉందో మీకే తెలుస్తుంది. ఒక చిన్న బిట్ అయితే చూడండి, ఆ క్రౌడు, ఆ జనాలు, ఆ గోల మొత్తం ఒక చిన్న అయితే బిట్ అయితే చూడండి. ఓకే లెట్స్ గో. క్రౌడ్ బ్రో, మిమ్మల్ని మీడియాకి పంపించి చూసారు ఎంతమంది క్రౌడ్ ఉన్నారో. ఈ క్రౌడ్ని మొత్తం ఈ లక్షల మంది జనాల్ని మేము మొత్తం దాటేసుకొని అయితే మేమైతే వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి వ్యూ అయితే అద్భుతంగా ఉంటుంది కింద. ఇప్పుడైతే మేము మీకు చూపిస్తాను చూడండి. ఇది మొత్తం వ్యూ, ప్రబల వ్యూ అనమాట. ఇదంతా నైట్ బాగా అలంకరణ చేస్తారు. ఇదైతే మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. ఇక్కడ నుంచి చాలా అద్భుతంగా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట.
చాలా అంటే చాలా అమేజింగ్గా ఉంటుంది. నేనైతే మీకు ఖచ్చితంగా ప్రతి వీడియో మరి తీసి మొత్తం చూపిస్తూ ఉంటాను అనమాట. ఫస్ట్ అయితే మనం కొండ అయితే ఎక్కిపోదాము. ఇక్కడ నుంచి మనం ఇంకా ఒక ఒక 300-400 స్టెప్స్ అయితే ఉన్నాయి. సగం అయితే ఎక్కేసామన్నమాట. సగం ఎక్కగానే ఇది మొత్తం కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఇదంతా సెల్ఫీ పాయింట్ లాగా మొత్తం ఫోటోలు అయితే తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ నుంచి అయితే మనం ఇంకొక 400 స్టెప్స్ అయితే ఎక్కైతే వెళ్ళిపోదాము. ఓకే, ఒకసారి ఒక చిన్న బిట్ అయితే చూసేద్దాము ఫస్ట్. ఇక్కడ మీరే చూస్తున్నారు కదా, 733 మెట్లు అయితే మేమైతే ఎక్కేసాము. ఇంకా 200-300 మెట్లు అయితే ఉన్నాయన్నమాట. ఇప్పటికే మా పని అయితే అయిపోయింది. అంతా రిలాక్స్ తీసుకుంటా ఉన్నారు. చూడండి, ఇక్కడ వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ఒకటే వే, అందుకని చాలా ఇబ్బందిగా అయితే ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఇంకొకసారి వ్యూ అయితే చూడండి, అద్భుతం అనమాట. చాలా చిన్నగా కనిపిస్తున్నాయి కదా, అక్కడికి వెళ్తే మీకు అసలుకి కన్నుల విందు పండగగా ఉంటుంది. నైట్ మొత్తం అలంకరణ చేసేది మొత్తం అయితే మనం పైకి వెళ్ళిపోయి తర్వాత కిందకి వెళ్ళిపోయి నైట్ అయితే అక్కడికైతే చూసేద్దాము. అది కూడా అయితే మీకు నేను చూపిస్తూ ఉంటాను అనమాట. ఇదంతా చూడండి, ఇక్కడ బాంబు స్క్వాడ్ చెకింగ్ అనమాట. ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా ఇక్కడ దొరికిపోతారు. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో చూడండి, ఆల్మోస్ట్ మనం పైకి అయితే వచ్చేసాము. చూడండి, పైకి వచ్చిన దాకా కూడా జనం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. చూడండి, ఎటు చూసినా మొత్తం కింద లోయలో ఇదంతా చూడండి. ఇంకొకసారి ఆ వ్యూ చూడండి, మొత్తము జూమ్ చేసి మరి మీకు చూపిస్తూ ఉన్నాను. ఆల్రెడీ అప్పటికి జనాలు అంతా క్రౌడ్ అయితే అక్కడికైతే స్టార్ట్ అయిపోయారు. ఫస్ట్ అయితే మనం ఈ పైకి అయితే ఎక్కిపోయి పైన వ్యూ అయితే చూద్దాము. చూడండి, ఆల్రెడీ 100 స్టెప్స్ అయితే ఎక్కేసాము. 830 స్టెప్ అనమాట ఇదంతా. ఇక్కడ నుంచి మనం ఆ ద్వారంలోంచి రైట్గా అయితే తీసుకుంటే అక్కడ ఒక వ్యూ కనిపిస్తూ ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది. ఆ వ్యూ మాత్రం మామూలుగా ఉండదు. ఇది గొల్లబామ ఆలయం అని ఇందులోకి వెళ్తారనమాట. ఇక్కడ నుంచి మనం రైట్ అయితే తీసుకోవాలి. ఒక్కసారి చూడండి, ఈ స్టెప్స్ చూడండి, మనకి 842-43 స్టెప్స్ అనమాట. ఇదంతా మనం ఆల్మోస్ట్ పైకి అయితే ఎక్కేసాము. ఇక్కడ నుంచి కొన్ని స్టెప్సే ఉంటాయి, ఒక 100 అట్లా స్టెప్స్ అనమాట. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, అద్భుతంగా ఉంటుంది. మీరు రియల్గా చూస్తే ఆ ఫీలే వేరు. చాలా ఇప్పటిదాకా గాలి లేదు, ఏం లేదు. ఇప్పటిదాకా అసలు ఇప్పటి నుంచి చల్లగా గాలి అదంతా ఉంది, ఎందుకంటే ఆల్రెడీ కొండ అయితే ఎక్కేసాం అనమాట. చూడండి, దాదాపు 20-25 ప్రభలు అయితే ఉన్నాయి. మొత్తం అయితే మేము నీకు చూపిస్తూ ఉన్నాను అనమాట. చాలా అంటే చాలా అమేజింగ్గా ఉంది, అసలు మామూలుగా అయితే లేదు. ఇదంతా చూడండి, చుట్టూ మీకు కెమెరా తిప్పి మరీ చూపిస్తున్నాను. ఫుల్ క్రౌడ్, ఎటు చూసినా జనాలే అనమాట. చాలా కష్టంగా దాటుకొని అయితే వచ్చేసాము మేము, మా బ్రదర్స్. ఇక్కడైతే చూడండి, ఇంక పైకి అయితే ఎక్కేస్తున్నాం అనమాట శివుడి దగ్గరికి మొత్తము. ఇదిగో చూడండి, ఆ పైన కూడా ఏమాత్రం క్రౌడ్ అయితే అసలు మీకు అయితే తగ్గినట్టయితే ఏమనిపించదు. ఓకే, చిన్న బిట్ అయితే వీడియో అయితే చూసేద్దాం ఫస్ట్. ఏపీఎస్పీలు ఉన్న స్టాఫ్ మొత్తం రావాలి. ఓఎన్పీసీలు అంతా హోమ్ గార్డ్స్ మల్లికార్జున ఓఎన్పీసీ రావాలి. ఇక్కడ మీరు గమనించుకున్నట్టయితే దర్శనానికి మొత్తం ఇటే అనమాట దారి. ఇక్కడ మాకు 4-5 గంటలు అయితే పడుతుంది. ఈ క్రౌడ్ని చూసి చాలా భయం వేసింది, ఎందుకంటే లక్షల్లో అయితే ఇక్కడ జనాలు అయితే ఉన్నారనమాట. అందుకని మేము దర్శనం వేరే ఎప్పుడైనా చేసుకోవచ్చు అని చెప్పేసి మేమైతే ఫస్ట్ ఆ గోపురం దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అది కూడా మీకు చూపిస్తాను అనమాట. ఆ గోపురం దగ్గరే ఆ శివుడు ఆ గర్భగుడి అయితే అంతా ఉంటుంది. చూడండి, ఇదంతా ప్రత్యేక దర్శనములు అవన్నీ అయితే ఉన్నాయి మొత్తం రాసిపెట్టి. ఇక్కడ క్యూ లైన్లు, ఆ క్రౌడ్ అయితే చూడండి, మీకు ఎటు చూసిన జనాలే. అందుకని మేమైతే ఒకటైతే ఫిక్స్ అయ్యాము. ముందుగా అయితే ఇక్కడ ఇదంతా భూచక్రం కాండ అనమాట. ఇది చిన్నదే, ఆ కోస్తున్నాడు కదా, అదే 50 రూపీస్ అనమాట. అదైతే తీసుకొని అయితే మేమైతే బయలుదేరిపోయాము. మొత్తము 50 రూపీస్ ఇది. ఇక్కడ నుంచి చూడండి, మొత్తం శివుడు బొమ్మ అనమాట. ఇది చూసుకొని నెక్స్ట్ అయితే మేము వినాయకుడి బొమ్మ అయితే ఉంటుంది,
అది చూసుకొని మీకు గోపురం దగ్గరికి అయితే వెళ్ళిపోదాము, ఆ మెయిన్ ఆ శివుడి దగ్గరికి. చూడండి నెక్స్ట్ మేము ఇక్కడ వెళ్ళే ముందు ఇక్కడ మసాలా అవి ఇవి తినుకుంటూ అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ పెద్దది చాలా అంటే చాలా పెద్ద ఫీట్స్తో వినాయకుడు అయితే చేస్తుంటాడు అనమాట. ఇక్కడ నుంచి చూస్తే లో అయితే కనిపిస్తూ ఉంది, ఆ వ్యూ అయితే కనిపెట్టారు. అది కింద నుంచి వెళ్ళే వాళ్ళకి అది మొత్తం వ్యూ కనిపించాలని మొత్తం ఇక్కడ అయితే డిజైన్ అయితే చేశారు. చూడండి అక్కడ కూడా జనాలు ఏమాత్రం తగ్గలేదు, చాలా అంటే చాలా పెద్ద క్రౌడ్ అయితే ఉందన్నమాట. ఇదంతా చూడండి మీకు ఇప్పుడు మొత్తం మీకు లో అయితే చూపిస్తూ ఉంటాను అనమాట. పెద్ద లోయ అన్నమాట ఇదంతా. మనం ఫస్ట్ కింద నుంచి ఆ జాతర స్టార్ట్ చేసుకుంటూ వచ్చాం చూడండి, అదైతే ఇదన్నమాట. ఇది మొత్తము ఒక్కసారి ఆ వ్యూ అయితే చూడండి, మొత్తం ఎంత చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది, చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఆల్రెడీ చూడండి ప్రభలకి లైటింగ్ అయితే వేశారు, కొంచెము ఆఫ్ అయితే వేశారు, ఇంకా ఫుల్ అయితే మనకు నైట్ అయితే వేస్తారు, తర్వాత మాట్లాడుకుందాం దాని విషయం అయితే. చూడండి ఆ వ్యూ అయితే ఫస్ట్ అయితే మీరైతే చూడండి, చాలా అంటే చాలా పెద్దది. ఇక్కడ చూడండి ఎంత జనాలు అనమాట, మీరు అక్కడంతా గమనిస్తే మొత్తం జనాలు అంతా తిరణాలన్నమాట. కింద చాలా అంటే రోడ్లు అయితే నిండిపోయాయి. నెక్స్ట్ అయితే మేము ఒక మసాలా అయితే తీసేసుకొని అక్కడికైతే వెళ్ళిపోయాం అనమాట. చూడండి అప్పటికి చీకటి అయితే అవుతూ ఉంది చిన్నగా, అయినా అసలు క్రౌడ్ అయితే నీకు ఎక్కడ ఏమాత్రం తగ్గలేదు. అక్కడ గోపురం కనిపిస్తుంది కదా, అదే అనమాట మెయిన్ గుడి. ఇప్పుడు మన గోపురం దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. చూడండి మేము ఆల్రెడీ వచ్చేసి 2 అవర్స్ అయింది, 2 అవర్స్ 1 అవర్ పైన అయిందనమాట. ఇంకా జనం ఇంకా పెరుగుతున్నారు తప్పితే ఇంకా ఏం తగ్గట్లేదు. ఇక్కడ ఈ శివుడి దగ్గర శివుడు అమ్మాయి చాలా పెద్దది, దాని దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. శివుడు లింగం అంటారు కదా అదనమాట. చూడండి ఆల్రెడీ చిన్నగా లైటింగ్ అయితే స్టార్ట్ చేశారనమాట, ఎందుకంటే అప్పటికి చాలా టైం అయితే అయిపోయింది. మేము వచ్చేసి ఒక 2 అవర్స్ అయితే అలా అయిపోయింది అనమాట. మొత్తం చూడండి ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్, మీరు ఎటు చూసిన జనాలే. ఫస్ట్ అయితే మనం జనాలు దాటేసుకుంటా అక్కడికైతే వెళ్ళిపోదాము. ఇదంతా చూడండి మొత్తం కింద మ్యాట్లు వేసి మొత్తము ఆ ఎండకి కొంచెం తగ్గట్టు ఆ క్లైమేట్ తగ్గట్టు అయితే మొత్తం డిజైన్ చేశారనమాట. అసలు మేమైతే నరకం అనుభవించాం అనమాట. ఈ క్రౌడ్లో ఆ స్టెప్స్ ఎక్కి రావడం మొత్తం కాళ్ళు అయితే పట్టేసుకొని పోయినాయి. కానీ ఇది మీకు మేము చూపిద్దామని అదంతా దగ్గరికి అయితే వచ్చేసి అనమాట. చూడండి అదే అనమాట మెయిన్ ఎంట్రన్స్, అక్కడే పక్కనే గర్భగుడి అయితే ఉంటుంది. అక్కడైతే మేము దండం పెట్టుకొని అయితే వచ్చేసాం అనమాట. చూసారా త్రికోటేశ్వర ఆలయం అయితే ఉంది కదా, అదే అనమాట. ఇటు చూడండి, ఇటు చూసుకుంటే ఆ లోయ పక్కనే అదైతే శివుడమ్మ అయితే ఉంటుంది. జనం అయితే చూడండి దూరం నుంచి చాలా చిన్న చిన్న పురుగులు ఆ టైప్లో అయితే కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ నెమలీలు అవి ఇవి సెల్ఫీ పాయింట్లు అన్నీ అయితే ఉన్నాయి. పైన కూడా ఏదో చిన్న ఒక ఆశ్రమం మ్యూజియం టైప్ అనమాట మొత్తము. చూడండి అది కూడా మీకు క్లారిటీగా మొత్తం చూపిస్తాను. మీరు గమనించినట్లయితే అసలు అంత క్రౌడ్ అంత జనాలే. చూడండి మీకు నేను జూమ్ చేసి మరీ చూపిస్తూ ఉన్నాను, మొత్తం ఎక్కడ చూసినా జనాలే ఉన్నారు. పైన కూడా ఫస్ట్ అయితే మనం ఇక్కడైతే దండం పెట్టేసుకొని ఇంకా మనం వేరే చోటుకైతే బయలుదేరదాము. నెక్స్ట్ అయితే మేమైతే ఫస్ట్ అయితే దండం అయితే పెట్టేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా మనం కిందకైతే వెళ్ళిపోదాం, ఎందుకంటే ఆ స్టెప్స్ దిగే వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈలోపు అక్కడికి వెళ్ళి అటు ప్రభల దగ్గరికి వెళ్ళేసరికి నైట్ అయితే అయిపోతుంది. ఇంకా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఒకసారి అయితే ఈ గోపురం అయితే చూడండి, చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. రియల్గా అయితే ఇంకా చాలా ఫీల్ అయితే ఉంటుంది. ఇది కూడా పెద్ద శివలింగం అనమాట, చాలా అంటే చాలా పెద్దది. ఇక్కడ నుంచి ఆ వ్యూ, ఆ లోయలు మొత్తం అందాలు, ఆ మౌంటైన్స్ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మనం మొదలు పెడితే మనం కిందకైతే వెళ్ళిపోవాలి. కిందకి వెళ్ళేటప్పుడు కూడా క్రౌడ్ చూడండి, అసలు ఏమాత్రం అయితే మీకు ఎక్కడ తగ్గలేదనమాట. అసలు నీకు ఒక్క మనిషి కూడా తగ్గలేదు. ఇందాలు ఎలా ఉన్నారు ఇంకా నాకు తెలిసి ఇంకా ఫుల్గా అయితే ఉంటారు. ఇక్కడ నుంచి మొత్తం ఆ జనాలు ఆ ప్రభులు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి చూడండి, అద్భుతంగా ఉంటుంది ఇక్కడ నుంచి చూసినా. కానీ మనం దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి కిందకైతే మనం స్టార్ట్ అయితే అయిపోయాం అనమాట. చూడండి ఒక్కసారి చూడండి, మొత్తం మీకు చూపిస్తూ ఉన్నాను. ఆల్రెడీ చూడండి జనాలు అసలు మామూలుగా లేరు, అమ్మ బీభత్సంగా అయితే ఉన్నారు. కింద పైన ఎటు చూసినా జనాలే. ఈ ఒక్కసారి ఇదంతా చూడండి, లెఫ్ట్ రైట్ స్ట్రైట్ మీరు ఎక్కడ చూసినా జనాలు అనమాట. అసలు మొత్తము ఇవి ఇద్దరు అనమాట, మా బ్రదర్స్ అనమాట. ఇదంతా హాయ్ చెప్పేవాళ్ళు మా బ్రదర్స్. మేము ముగ్గురం అయితే మొత్తం అయితే ఎక్కేసాము. చూడండి కిందకైతే స్టార్ట్ అయిపోయాము. చాలా అంటే చాలా పెద్ద క్రౌడ్ ఉంది కింద కూడా, చూశారు కదా మీరు కూడా. వెళ్ళడానికి 1000 స్టెప్స్, రావడానికి 1000 స్టెప్స్, మొత్తం 2000 మెట్లు అయితే ఎక్కి దిగి అయితే మాకు చివరికి కాళ్ళు అయితే పట్టుకున్నాయి. ఇంకా అదిగాక మేము ప్రభల చుట్టూ మొత్తం అయితే తిరిగాం కదా, అది మొత్తం అసలుకి
అసలు పెద్ద అడ్వెంచర్ అనమాట. నాకు తెలిసి చెప్పాను కదా, ఇండియాలో టాప్ 10 అయితే ఈ ఫెస్టివల్ అయితే ఉంటుంది. చూడండి ఇంకా ఎంత అద్భుతంగా అనిపిస్తుందో వెళ్ళే ముందుగా. మొత్తం అయితే మనం ఎంజాయ్ అయితే చేసి మరీ అక్కడికైతే వెళ్ళిపోదాము. చూడండి మీరు క్రౌడ్ ఇంకా అసలుకి గమనిస్తే ఇంకా ఎక్కడ తగ్గలేదు. వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు, పోయేవాళ్ళు పోతూ ఉన్నారు అనమాట. చాలా జాగ్రత్తగా దిగాలి. ఎక్కేటప్పుడు కంటే దిగేటప్పుడు చాలా అంటే చాలా నరకం అనిపించింది. మొత్తం పట్టేసుకుంటాయి. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, స్టెప్స్ ఎక్కడం కంటే దిగటం చాలా అంటే చాలా డేంజర్, రిస్క్ తేవారు. అందరూ దిగటం సులభం అనుకుంటారు, కానీ దిగటమే చాలా అంటే చాలా కష్టము. మొత్తం పట్టేసుకుంటూ ఉంటాయి. ఆల్రెడీ లైటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది, జెయింట్ వీల్స్ అవి ఇవి. మనం ఆల్మోస్ట్ అయితే కిందకైతే వచ్చేసాము. చూడండి ఇందాక ఫస్ట్ ఎంట్రన్స్ స్టెప్స్ ఎక్కేటప్పుడు ద్వారం ఉంది కదా, అదే ద్వారం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే మనకి హైవే రోడ్ అయితే వస్తుంది. అక్కడ ఫుల్ క్రౌడ్. అదంతా మనం చిన్న బిట్లుగా వీడియో అయితే చూపిద్దాము. అదంతా చూడండి, మీరు గమనించారా మొత్తము. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుగా అయితే వెళ్ళిపోదాము. చిన్న బిట్ అయితే చూడండి ఆ జనాల క్రౌడ్ని. లైటింగ్ వస్తుంది. చూడండి అసలు ఏముందో. ఇప్పుడు చూడండి దీంట్లో ఇప్పుడు మీకు ఒక వ్యూ చూపిస్తా దీంట్లో. క్రౌడ్ కూడా తీసే విధానం కూడా కరెక్ట్ తీయాలి. 2 గంటలు రోడ్డు కూడా కనపడదు. అందరూ లైటింగ్ ఉందని కరిగిపోతుంది. అట్రాక్టివ్ ఉంది కదా. ఏ హాయ్ బ్రో. ఇంకా మనం ఆల్మోస్ట్ అయితే ప్రభల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ నుంచి లైటింగ్ ఎంజాయ్ మొత్తం అయితే చూసేద్దాము. ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిపోయామన్నమాట. ఎక్సలెంట్ వ్యూ అనమాట, ఎక్సలెంట్. ఇది మనం ఇంకా మొత్తం అయితే ఎంజాయ్ చేసే పని. ఇక్కడ నుంచి అయితే అసలు మామూలుగా లేదు, అమేజింగ్ అనమాట. ఎక్కడ జనం అయితే ఇసుకేస్తే రాళ్ళంత జనం అనమాట. అసలు మొత్తం ఎక్సలెంట్ కట్టారు. మీరు చూస్తే కానీ మొత్తం అసలు ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎక్సలెంట్, అమేజింగ్ అనమాట. మొత్తం మీకు వ్యూ మొత్తం చూపిస్తూ ఉన్నాను అనమాట. అసలు అద్దరిపోద్ది. ఓకే, ఎంజాయ్ చేయండి ఫుల్గా.
छोकरी थोड़ा हिंदी में गाओ ना। స్టేజ్ కొనవాళ్ళు అన్న, స్టేజ్ కొనవాళ్ళు, స్టేజ్ వాళ్ళు ఒక అమ్మాయి చేరు కావాలి. అదే కింద కింద చేయండి, పైకి తీసుకోండి. పై డ్యాన్సర్లు చేతులు తెలిపోవడం, దయచేసి అందరు కింద పండి. డ్యాన్స్ అమ్మటి చేతులు తెలిపోవడం. అన్న స్టేజ్ కొనవాళ్ళు, చేతులు ఎక్కండి. స్టేజ్ కొనవాళ్ళు
వచ్చిన మర్యాదగా బయటికి వెళ్ళాలి. చూపించేసిరా చూసారు కదా ఎలా అనిపించింది కొనాలి జంటలు
నిజంగానే పైసా వసూలు కానీ ఒక చెప్పు నాకు బాగా నచ్చింది. 25 కిలోమీటర్ల నుంచి
నీ పేరు ఇల్లేమో కానీ నువ్వు మనిషి అయితే 100% రాజుగారు నువ్వు. ఒక రాజకీయ జాతికి సంబంధించిన ఆడపడుచు నువ్వు. Thank you.
వినబడేట్టు కాదురా, కనబడేట్టు కొట్టలే. ఇది సార్ చూడయా. Song mixed by DJ Pranveen. అత్తరు సాయిబు బాగుందమ్మ చూపుకు నచ్చింది. అత్తరు సాయిబు బాగుందమ్మ చూపుకు నచ్చింది. చూపులతోనే గుండెల మెత్తని చూదులు పుచ్చింది. Mahesh Leela. Song mixed by DJ Mahesh Leela.
mixed by DJ Shiva.